వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ స్వాగతం. ఆయనేమో భోగీంద్ర శయనుడు అంటే ఆదిశేషుణ్ణి పానుపుగా కలవాడు శ్రీమన్నారాయణుడు. ఆమె బోయతి అంటే బోయ కులానికి చెందిన యువతి. క్షీరాబ్ది కన్యకను, పలుకుతేనెల తల్లిని, జయలక్ష్మిని, మహాలక్ష్మిని బోయతితో పోల్చే ఈ అపురూపమైన శృంగార సంకీర్తనకు సంగీతం సాయి మధుకర్ గారు. రాగం మోహన, గానం పల్లవి. భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి. భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి. పొదిగున్న పెనుగుప్పు బోయతి మించు పొదలిన గుప్పల బోయతి. పొదిగున్న పెనుగుప్పు బోయతి మించు పొదలిన గుప్పల బోయతి. పొదల పువ్వులు చూచి బోయతి. పొదల పువ్వులు చూచి బోయతి. అంప పొది సవి విరచని బోయతి. భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి. పొడవైన హరి చూచి బోయతి నేడు. పొడవైన హరి చూచి బోయతి నేడు. ఉడుకు వేదురుగొన్న బోయతి. భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి.
బోయతి బొంది వెంకటపతి బోయతి భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి. మధుకర్ గారు, మురళీలోలుడు అనే పాట విన్నారా మీరు? మరులను పొంగించి అని సుశీల్ గారు పాడిన పాట, అది గుర్తు తెచ్చారు. చక్కటి పాట, ఎత్తుగడ అలా ఉంటుంది. పల్లవి చాలా చక్కగా పాడవమ్మా. ఎక్స్ప్రెషన్తో పాటు కొంచెం బ్రైట్గా పాడుంటే లిరిక్ వినపడుతుంది. నువ్వు పాడింది ఎలా ఉందంటే నాకు ఇంకో పాట గుర్తొచ్చింది. వినిపించని కథ వినిపించు. అందరూ కూడా చాలా సాఫ్ట్గానే పాడతారు, కానీ పదాలు స్పష్టత ఉంటుంది బాగా. జిక్కి గారు పాడినట్టున్నారు. ఇలాగా పదాలు వినబడేలా కొంచెం పాడుతూనే ఎక్స్ప్రెషన్ చాలా హాయిగా ఉంది. చాలా చక్కగా పాడావు. నెక్స్ట్ టైం పెర్ఫామ్ చేసినప్పుడు కొంచెం అర్థమయ్యేలా ఉండాలి. సరే, ధన్యవాదాలు ఇద్దరికి కూడా. భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి. మొట్టమొదటగా పల్లవికి చక్కగా పాడినందుకు, అలాగే స్వరరచన చక్కగా చేసినందుకు మధుకర్ గారికి శుభాభినందనలు. అన్నమయ్య ఎటువైపు నుంచి కొరికిన తీపే అంటాడు చూడండి. ఆ రకంగా అన్నమయ్య కీర్తనలు స్మరించుకుంటుంటే ఎంత ఆనందమో. చంద్రాలోకకర్త ఒక గొప్ప మాట అంటాడు, తేనె కంటే అమృతం చాలా బాగుంటుంది. మరి అమృతం కంటే ఏది బాగుంటుందయా? మంచి కవి యొక్క వాక్కు బాగుంటుంది, కవి మాట బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు. అదిగో అన్నమయ్యను చూసి ఆ మాట అని ఉంటాడు. ఎంత చక్కటి కీర్తన అండి. అది వింటుంటే నిజంగా ఏ మిగతా విషయాలు వదిలేసేద్దాం అనిపించేంతగా ఆ భావము సంగీతము చక్కగా పోటీ పడ్డాయి ఈ కీర్తనల్లో. ఈ కీర్తనలో అన్నమయ్య భోగీంద్ర శయనుని బోయతి అన్నాడు. భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి. భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి. భోగీంద్ర శయనుడు అంటే ఆ ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి విష్ణుమూర్తి. ఆయన యొక్క బోయతి. బోయతి అంటే బోయస్త్రీ. బోయస్త్రీ అంటే చెంచులక్ష్మి అని కాసేపు మనం అనుకుందాం. భోగీంద్ర శయనుని యొక్క ఆ బోయతి ఎలా ఉందో మొత్తం అంతా కూడా ఈ కీర్తనలో వర్ణించాడు. ఏమండి, పాము మీదే ఎందుకు పడుకుంటాడు విష్ణుమూర్తి? ఇంకోటి ఏమీ లేదండి పాపం ఆయనకి. అంత ఆదిశేషుడి మీదే పడుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి ఎందుకుంది? భోగీంద్రుడు దాని మీద ఎందుకు పడుకుంటున్నాడంటే, దీనికి పెద్దవాళ్ళు చెప్పారు, పాము అనేటువంటిది కాలానికి సూచికట. కాలానికి సూచిక కాబట్టి కాలం నా యొక్క అధీనంలో ఉంది. మరి పిచ్చి మానవులారా, మీ అధీనంలో కదరా, కాలాన్ని నేను అధీనంలో ఉంచుకున్నాను సుమా అని లోకానికి తెలియచేయటానికి కాలానికి సూచకమైనటువంటి ఆదిశేషుడి మీద పరమాత్మ పడుకున్నాడు అని వేదార్థ భాష్యంలో చెప్పారు. అటువంటి ఆ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తినప్పుడు ఇదిగో ఈ చెంచులక్ష్మి, ఆ భోగీంద్ర శయనుని బోయతి. సరే, ఆవిడ దివ్య భోగాలు మరిగిందట. ఆ బోయతి మామూలు భోగాలు కాదు, చాలా దివ్యమైనటువంటి భోగాలు. ఇక అందమైనటువంటిది అని మామూలుగానే మా అందరి కవులు చెప్పినట్లే చెప్పాడు. పొదికొన్న పెనుగొప్పు అని, మించు పొదలిన గుబ్బల పోయతి అని అంటూ, మరి ఇక్కడ వరకు చెప్తే మామూలు కవులే విశేషణాలే. మరి అన్నమయ్య మార్క్ అంటారు చూడండి, అది ఎక్కడుందంటే తర్వాత 2 పాదాల్లో పెట్టాడు. పొదిగున్న పెనుగొప్పు బోయతి మించు పొదలిన గుబ్బల బోయతి. పొదల పువ్వులు చూచి బోయతి, పొదల పువ్వులు చూచి బోయతి. అంప పొది సవి విరచని బోయతి. పొదల పువ్వుల చూచి బోయతి, అంప పొది సవి వెరచనే బోయతి. మామూలుగా అక్కడ పూల మొక్కలు ఉన్నాయట, పూల పొద ఉందట. ఆ పూల పొద దగ్గరికి ఈ అమ్మాయి వెళ్ళిందట, ఈ బోయస్త్రీ
వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఒక్కసారి అంపపొది సవి వెరచినే, ఏమిట్రా మన్మథ పూల బాణాలు ఇక్కడ ఉన్నాయి ఏమిటి అని చెప్పి అవి తనకు తగులుతాయేమో అని చెప్పి ఆ అమ్మాయి వెరిచిందట. అంపపొది సవి వెరచనే బోయతి. పచ్చి పొడి కర్పూరపు పూతానంటూ ఇక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటి అందమైనటువంటి ఒక పదం వాడాడు అన్నమయ్య. పొడవైన హరి. పొడవైన హరి చూచి బోయతి నేడు ఉడుకు వేదురుగున్న బోయతి. తెలుగు భాషలో చాలా అందమైన పదాల్లో కవులు ప్రయోగించిన వాటిల్లో పొడవైన హరి అనేటువంటిది అందమైన పదప్రయోగం. ఎందుకంటే విశ్వరూపుడైనటువంటి విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ స్వామిని వర్ణిస్తూ పొడవు అంటే పొడవులకు పొడవు అంటారు. అంత చక్కటి స్వామి అని చెప్పటానికి పొడవైన హరిని చూచి పుడుకు వెదురుగున్న, ఒక్కసారి అతిశయిస్తూ వెదురుని చేతిలోకి తీసుకుందట ఈ బోయతి. అంటే వెదురు అనేటువంటిది మురళీగానానికి ప్రసిద్ధి. ఆ స్వామివారిని చూస్తూ ఒక్కసారి మురళీగానం గనక కృష్ణుడు గనక వాయిస్తే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎలా మైమర్చిపోయారో ఆ స్వామిని చూసి కూడా ఈ బోయతి అలా మైమరిచిపోయింది అని చెప్పటానికి పుడుకు వెదురుగొనే బోయతి అని చెప్తోంది. తన రచన కూడా ఎలా ఉందో అన్నమయ్య చెప్పక చెప్పాడు. పొందైన రచనల బోయతి పతి పొందక పొందిన బోయతి. పొందైన రచనల, రచన అంటే అలంకారం అని ఒక అర్థం ఉంది. ఇక్కడ అమ్మాయి పరంగా పొందైన రచనలు, చక్కటి అలంకారాలు ఈ లక్ష్మి ఈ బోయస్త్రీ ధరించింది అని చెప్తున్నాడు. తన రచనలో ఉన్నటువంటి పదబంధాలు కూడా పొందైనవి అని చెప్తూ పొందక పొందిన, చూడండి ఇదొక అద్భుతమైనటువంటి కవితా ప్రయోగం. పొందక పొందిన పోయతి అంటే చాలా అరుదుగా పొందిన, అందరికీ ప్రతి జీవాత్మ పరమాత్మలో కలవదు. అంటే చాలా అరుదు, ఎన్ని కోట్లాది 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 జన్మలెత్తితే ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలుస్తుంది. కానీ నువ్వు గనక అలా ఆరాధన గనక చేస్తే నారాయణేతి యస్యాస్తే వదనే నామమంగళం నారాయణస్త్వమన్వేతి వత్సం గౌరీవ వత్సల. నారాయణ నారాయణ స్వామి స్వామి అని చెప్పి ఆ స్వామివారిని మనం పదే పదే గనక స్మరిస్తే నారాయణుడు ఆ స్వామి ఆ వెంకటేశుడు మనల్ని అనుసరిస్తాడట. ఎలాగంటే ఆవు వెంట దూడలాగా ఆయన్ని మనం తలుచుకుంటే ఆయన్ని మనం అనుసరిస్తాడట. అందుకే అన్నమయ్య తపన, ఇన్ని వేల కీర్తనలు రాసిన ఆ తపనలో ఏముందంటే నామస్మరణ చేయండిరా, ఆయన చేష్టలు తలుచుకోండిరా, మీరు పునీతులవుతారా, మీ జన్మ పవిత్రమవుతుందిరా అని అన్నమయ్య పదే పదే చెప్తూ ఇక్కడ ఆ విషయాన్ని సూచ్యార్థ సూచకము అంటారు. పొందక పొందిన. కాబట్టి ఈ రకమైన తపస్సు గనక మీరు చేయగలిగితే మీరు తప్పనిసరిగా ఆయన్ని పొందుతారు అని చెప్పటానికి భంగ్యంతరంగా ఆ పోయతి పొందింది. ఇక్కడ రతి పొందు అన్నారు. పొందులెరగని బోయతి రతి పొంది వెంకటపతి బోయతి. రతి అంటే లౌకిక సంబంధమైన శృంగారార్థం మనం తీసుకోకూడదు. రతి అంటే కలవటం, జీవాత్మ పరమాత్మలో కలవటం అనే అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ అన్నమయ్య స్వామి ఆవిష్కరించాడు. ఆ మహానుభావుని యొక్క పాదార విందాలకి పదార విందాలకి మరొక్కమారు నమస్సులు తెలియజేస్తూ ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి. ఏం జరిగిందో మాకు తెలీదా అని అన్నమయ్య చమత్కారపూరితంగా అంటున్నారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో. ఎవరికి తెలీదు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఆమె నుదుటి మీద కస్తూరి బొట్టు నీ బుగ్గల మీదకి ఎలా వచ్చింది? నీ నిలువు నామం ఆమె ముఖం మీద ఎందుకుంది? మాకు తెలీదా స్వామి? ఇవన్నీ నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ శృంగార విశేషాల్ని అత్యంత సున్నితంగా మనోహరంగా ఆవిష్కరించిన ఈ సంకీర్తనకు సంగీతం అందించింది శ్రీ నిహాల్ గారు. రాగం అభేరి, గానం పవన్ చరణ్.
ఎవ్వరు నెరగరంట ఏల బొంకేరు. ఎవ్వరు నెరగరంట ఏల బొంకేరు. నవ్వేరు మిమ్ము చూచి నలినాక్షులెల్లను. ఎవ్వరు నెరగరంట ఏల బొంకేరు. నవ్వేరు మిమ్ము చూచి నలినాక్షులెల్లను. నవ్వేరు మిమ్ము చూచి నలినాక్షులెల్లను. ఎవ్వరు నెరగరంట ఏల బొంకేరు. చెలియను దుటి మీద చిన్నారి కస్తూరి బొట్టు. చెరువు మీరగా నీ చెక్కులనంతే. చెలియను దిటి మీది చిన్నారి కస్తూరి బొట్టు. చెరువు మీరగా నీ చెక్కులనంతే. నిలువు నామము నీది నెలతను దుటనంతే. నిలువు నామము నీది నెలతను దుటనంతే. తలకొన్న గురుతులు తారుమారులాయను. నిలువు నామము నీది నెలతను దుటనంతే. తలకొన్న గురుతులు తారుమారులాయను. ఎవ్వరు నెరగరంట ఏల బొంకేరు. నవ్వేరు మిమ్ము చూచి నలినాక్షులెల్లను. ఎవ్వరు నెరగరంట ఏల బొంకేరు. కాంత కన్నుల పెట్టిన కాటుకెల్లా నీ మోవి. వింత బాగులై నేడు వెలసి ఉన్నది. కాంత కన్నుల పెట్టిన కాటుకెల్లా నీ మోవి. వింత బాగులై నేడు వెలసి ఉన్నది. రంతుల నీ బాహుపురి రమణి సందిట జిక్కే. రంతుల నీ బాహుపురి రమణి సందిట జిక్కే. ఇంతలోనే మీ చేతలు ఇవ్వలవ్వలాయను. రంతుల నీ బాహుపురి రమణి సందిట జిక్కే. ఇంతలోనే మీ చేతలు ఇవ్వలవ్వలాయను. ఎవ్వరు నెరగరంట ఏల బొంకేరు. నవ్వేరు మిమ్ము చూచి నలినాక్షులెల్లను. ఎవ్వరు నెరగరంట ఏల బొంకేరు. సరినల మేల్మంగ చరణములలత్తుక. సురిదిని ఉరమున జూపట్టెను. సరినల మేల్మంగ చరణములలత్తుక. సురిదిని ఉరమున జూపట్టెను. గరిమ శ్రీ వెంకటేశ కౌస్తుభమింటికి సొమ్మై. గరిమ శ్రీ వెంకటేశ కౌస్తుభమింటికి సొమ్మై.
దొరసిమి వలపులు తోడు నీడలాయను గరిమ శ్రీ వెంకటేశ కౌస్తుభమింతికి సొమ్మై దొరసిమి వలపులు తోడు నీడలాయను ఎవరు నెరగరంట ఏల బొంకేరు నవ్వేరు మిమ్ము చూచి నలినాక్షులెల్లను ఎవరు నెరగరంట ఏల బొంకేరు. పవన్ చరణ్ గారు చాలా చక్కగా పాడారు, అభినందనలు. ధన్యవాదాలు. అలాగే నేహాల్ గారు చాలా చక్కగా స్వరపరిచారు, శ్రవణ సుభగంగా ఉంది, ధన్యవాదాలు. శృంగారం, భక్తి ఈ రెండు కలిసింది మధుర భక్తి. శృంగారం అనే పదానికి శృంగం ప్రాధాన్యం, అంటే ప్రాధాన్యాన్ని పొందేటువంటి దాన్ని శృంగారం అంటారండి. భక్తి అంటే ఆశ్రయింపబడేదాన్ని భక్తి అంటారు. మన మామూలు వ్యవహారిక భాషలో చెప్పాలి అంటే రైలు బండికి 2 పట్టాలు కావాలి, శృంగారము, భక్తి. అది ఉంటేనే రైలు కదులుతుంది లౌకిక వ్యవహార జీవితంలో. అలాగే ఈ లౌకిక జీవితంలో కూడా ఆ రెండింటిని ముందు సమన్వయపరచుకోండి అని అన్నమయ్య చెప్తూ శృంగారము, భక్తి కలిపి ఉన్నటువంటి ఈ మధుర భక్తి సంప్రదాయంలో ఈ కీర్తన పొందుపరిచారు. ఇక్కడ చాలా వ్యవహారిక భాష. మొట్టమొదటి నుంచి మీకు నేను చెప్తున్నాను, ఎంత కావ్యాలు చదువుకున్నారో, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని వేదాలు చదువుకున్నాడో అన్నమయ్య, అంత చక్కటి సామాన్య భాష వాడతాడు. ఎవ్వరు ఎరగరంట ఎలా బొంకేరు. మీ ఇద్దరి సంగతి నాకు తెలిసిపోయిందిలే. ఎవరు నెరగరంట ఏల బొంకేరు నవ్వేరు మిమ్ము చూచి నలినాక్షులెల్లను నవ్వేరు మిమ్ము చూచి నలినాక్షులెల్లను ఎవరు నెరగరంట ఏల బొంకేరు. అలమేలు మంగమ్మ, వెంకటేశుడిని ఇద్దరిని ఒక చెలికత్తె రూపంలో అన్నమయ్య గద్దిస్తున్నాడు. ఎందుకే అబద్ధాలు ఆడతారు, నాకు అన్నీ తెలుస్తుందిలే, నవ్వేరు మిమ్ము చూసి. నేను కాదు, అదిగో ఆ పక్కన ఉన్నటువంటి ఆ నలినాక్షులు. మళ్ళీ అక్కడ పదప్రయోగం చూడండి, పద్మముల వంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళు. అబ్బా అని ఆ చేతను చూసి వాళ్ళ కళ్ళు విశాలమైనవి, మీరు అలాంటి చేష్టలు చేశారు నాయన అని చెప్పి ఆ నలినాక్షులు అనేటువంటి పదప్రయోగం అన్నమయ్య ఇక్కడ అత్యద్భుతంగా ప్రయోగించారు. అలాగంటూ మొదటి చరణంలో అంటే గిలిగింతలు పెట్టేటువంటి భావాలండి. చెలియ నుదుటి మీద ఉన్నటువంటి కస్తూరి బొట్టు ఏంటయ్యా సంగతి, నీ చెక్కుల మీదకి వచ్చింది ఏంటయ్యా, ఏంటి సంగతి, నీ బొగ్గ మీదకి వచ్చింది. చెలియనుదిటి మీది చిన్నారి కస్తూరి బొట్టు చెలువు మీరగా నీ చెక్కులనంటే. అలాగే నిలువు నామం నీది ఆమె యొక్క నుదుటి మీద కంటుకుంది. తలకొన్న గుర్తులన్నీ కూడా తారుమారయ్యాయి. ఏమిటి సంగతి, ఆయన ఎవడికి తెలియని సంగతి లేదు, ఆమె అందరికీ తెలిసిలేపో. నిలువు నామము నీది నెలతను దుటనంటే నిలువు నామము నీది నెలతను దుటనంటే తలకొన్న గురుతులు తారుమారులాయను. వింత బాగులై నేడు వెలసి ఉన్నది కాంత కన్నుల పెట్టిన కాటుక నీ పెదవి మీద కంటుకొని. కాంత కన్నుల పెట్టిన కాటుకెల్లా నీ మోవి వింత బాగులై నేడు వెలసి ఉన్నది. మంచి మంచి కాంతి, అసలు ఆవిడ కళ్ళల్లో ఉన్నప్పుడు అంత కాంతి మాకు కనిపించలే, ఆ కాటుక కాంతి. అదేమిటో ఆవిడ కళ్ళకి పెట్టుకున్నటువంటి కాటుక నీ పెదవి మీదకి వచ్చిన తర్వాత ఏమి కాంతులు విరజిమ్ముతోంది నాయనా మహాప్రభో. ఇంతలోనే మీ చేతలు ఇవ్వలవ్వలాయను. రంతుల నీ బాహుపురి రమణి సందిట జిక్కే ఇంతలోనే మీ చేతలు ఇవ్వలవ్వలాయను. ఎవరు నెరగరంట ఏల బొంకేరు నవ్వేరు మిమ్ము చూచి నలినాక్షులెల్లను. ఇటు అటుగా అయిపోయినాయి, బయటపడిపోయినాయిలే మొత్తం మీ చేతలన్నీ అని అంటూ ఇక్కడ అన్నమయ్యకే ప్రత్యేకమైనటువంటి ఇంకొక శైలి చెప్తున్నాడండి. అలమేల్ మంగమ్మ
చరణముల లత్తుక సొరిది నీ ఉరమున చూపెట్టెను. చరినల మేల్మంగా చరణముల లత్తుక సొరిది నీ ఉరమున జూపట్టెను. ప్రాచీన కాలంలో స్త్రీకి ఎంతటి గౌరవం ఇచ్చేవారో త్యాగరాజ స్వామి వారి దగ్గర నుంచి కూడా మనం చదువుకున్నాం. ఎంత వారాలైనా అని చెప్పి మనం చదువుకున్నాం. ఇక్కడ అలమేలు మంగమ్మ కాలికి పెట్టుకున్నటువంటి ఆ లత్తుక, ఆ లక్క రసం నీ ఉరం మీదకి వచ్చింది ఏమిటి? అసలు ఏమిటి సంగతి నాకు చెప్పు. ఆవిడ కాలికి ఉన్నటువంటి లత్తుక నీ రొమ్ము మీదకి ఉన్నది ఏమిటి? ఆ కథ ఏమిటి అని అంటూ, నీ కౌస్తుభము ఆవిడికి సొమ్ము అయిపోయింది ఏమిటయా అని అంటూ, ఇక్కడ అన్నమయ్య ప్రత్యేకమైన పదప్రయోగం ఏంటంటే, భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు లౌకిక సమాజంలో ఎలా ఉండాలో ఈ అధునాతన సమాజం కూడా అన్నమయ్య ప్రబోధిస్తున్నాడు. తోడు నీడలు. గరిమ శ్రీ వెంకటేశ కౌస్తుభమింటికి సొమ్మై, గరిమ శ్రీ వెంకటేశ కౌస్తుభమింటికి సొమ్మై, దొరసిమి వలపులు తోడు నీడలాయను. వలపులు దాంపత్య జీవితంలో ఎలా ఉండాలంటే తోడు నీడలాగా ఉండాలి. ఏమాత్రం కూడా ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ అని కాదు, ఒకరి పక్కన ఒకరు ఎల్లకాలం సహకారం చేసుకుంటూ భార్యాభర్తలు జీవితాన్ని గడపాలి అని చెప్తూ, స్త్రీ యొక్క మాట ఎంత గొప్పదో వేమన్నది కూడా మనం విన్నాం. పంచదార కన్నా పనస తొనల కన్నా జుంటి తేనె కన్నా జున్ను కన్నా చెరకు రసము కన్నా చెలిమాట తీపిరా విశ్వదాభిరామ వినురవేమ. మరి అటువంటి స్త్రీమూర్తి ద్వారా మధుర భక్తి సంప్రదాయంలో మనల్ని నెమ్మదిగా చెప్పాను కదండి, ముందు మనస్సుని కరిగించేది శృంగారం కాబట్టి ఆ శృంగారం నుంచి ఈ జీవాత్మని ఆ పరమాత్మ సాన్నిధ్యంలో కలపాలనేటువంటి అత్యద్భుతమైన ప్రయత్నంలో చైతన్య మహాప్రభువు దగ్గర నుంచి ఈ మధుర భక్తి సంప్రదాయం ప్రారంభమైంది. ఆ బాటలో వెలిసినటువంటి ఒక ఉజ్వల శిఖరాయమానం ఈ కీర్తన. దాన్ని చక్కగా ఆలపించినటువంటి గాయకులకి, స్వరపరిచిన మీకు మరొక్క మారు అభినందనలు తెలియజేస్తూ, ఓం నమో అన్నమయ్య వెంకటేశ. గరిమ శ్రీ వెంకటేశ కౌస్తుభమింటికి సొమ్మై, దొరసిమి వలపులు తోడు నీడలాయను. ఎవరు నెరగరంట ఏల బొంకే. నిహాల్ గారు అభేరి రాగంలో చక్కగా చేశారు. ధన్యవాదాలు. చాలా బాగా పాడమ్మా. అయితే ఇప్పుడు పతంజలి గారు చెప్పిన భావం బాగా అర్థమై ఉండాలి. ఎవరు నెరగరంట అంటే ఎవరికి తెలియదని కాదు, ఎవరికి తెలియదు అని. ఆ ఉద్దేశంతో పాడేటప్పుడు ఒకసారి పల్లవనమ్మా. ఎవరు నెరగరంట ఏల బొంకేరు. అది పద్ధతిగా ఎవరు నెరగరంట అంటే అది డైరెక్ట్ గా లిటరల్ మీనింగ్ తీసుకుంటుంది. ఎవరికి తెలియదు అనే మీనింగ్ అనే రావట్లేదండి. అది రావాలంటే ఎవరు నెరగరంట ఏల బొంకేరు అన్న మన మీనింగ్ స్ఫురించే విధంగా మీరు కంపోజ్ చేయాలి. అలా చేసి ఉండాల్సింది. ట్యూన్గా వినడానికి బాగుంది కానీ ఎవరికి తెలియదు అనే ఆ వెటకారం ఉంది చూసారా, ఆ మీనింగ్ స్ఫురించాలంటే ట్యూన్ కొంచెం ఆ దిశగా మీరు మళ్ళించాలి. అంతే. ఆ ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం చేసేటప్పుడు. అది చాలా చక్కగా చేశారు ఈ భీంప్లాస్ రాగంలో. మిగతా అంతా కూడా ఆక్షేపణ లేదు, చక్కగా చరణాలన్నీ చాలా చక్కగా కుదిరినాయి. ఎవరు నెరగరంట ఏల బొంకేరు, నవ్వేరు మిమ్ము జూచి నలినాక్షులెల్లను. ఎవరు నెరగరంట ఏల బొంకేరు. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. దేవర చిత్తం దివ్యనిధి దేవ నిర్మిత విధి అవధానం. దేవర చిత్తం దివ్యనిధి